ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్ష విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్యు శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గురించి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగట్టి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితుని చేత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిరూర ఔదల ధరించి అఖిలార్థ సంధాతయ భ్రాత శ్రీ వెంకటార్యు మదినించి రాఘవుడ నేను శుభనవారం బనిపొడి చరణ దాసుడ నుడివెద సరసమృతుల వాక్సుదాధార సభ్యతాభావుకులకు సుకృత సంపదలిప్ప మోదమలరా. ఆచార్య, ఏమిటి స్వామి ఈ వింత? తలములో లేని వార్తలను పంపుచుందువు, దానికేదేని యంత్రంబు గలదే. పొలములో లేని పంటలు పెట్టుచుందువు, దానికేదేని తంత్రంబు గలదే. కలములో లేని వ్రాతల చూపుచుందువు, దానికేదేని చిత్రంబు గలదే. చలములో లేని కర్జంబు దీర్చుచుందువు, దానికేదేని సూత్రంబు గలదే. విధివి, నిధివి, సర్వజ్ఞమూర్తివి, విశ్వకవివి, నీ వెరుంగని విద్యలేవి జగాన. నన్ను శిష్యుని చేసుకున్నావు గాన కీలకము చెప్పుమింక. సుఖింతును గురు, సుఖింతును ప్రభు. మా మరంగంటి స్వామి వారిని ప్రార్థన చేసుకుని ఆయన కోసం చెప్పాలి ఈ మాటని. ఎంచేతంటే అందరూ చదువుతూ, అందరూ గాథలు చెప్తూ, ఎన్నెన్నో ఉపన్యాసాలతోటి రకరకాల బిరుదులు సంపాదించుకునే మహాపండితులు కూడా ఏ శ్లోకాలనైతే పెద్దగా పట్టించుకోకుండా అది ఉపన్యాసంలో భాగంగా ఉంటే ఒకటి రెండు పదాలతోటి ముందుకు వెళ్ళిపోతుంటే అలాంటి పదాలు పట్టుకునే అలవాటు చేశారు మా ఆచార్యులు వారు. మిగిలిన వాళ్ళంతా ఎవరెవరి పాదాలు పట్టుకుని ఎదుగుతారు. మేము ఎదగాలంటే ఆచార్యుల వారి పాదాలు, భగవంతుని పాదాలు, గ్రంథములలో మహర్షుల పదములు తప్ప మాకు చేత కాదని దీన్ని అంటారు పట్టు పరిశ్రమ అంటారు. అది పాదములు పట్టు పరిశ్రమ కాదు, మాకు ఇది పదములు పట్టు పరిశ్రమ అని జ్ఞాపకం చేస్తూ, కౌసల్య ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి వనవాస వేళ ఎలాంటి దుఃఖానికి లోనయ్యింది అదంతా వర్ణనంతా ఉంటుంది. ఆ దుఃఖమంతా దాటిన తర్వాత అతన్ని ఆశీర్వదిస్తూ అడవికి పంపించే వేళ చెప్పిన మాటలు ఒక్కొక్కటి కథాపరంగా చూసుకుంటూ ఆ శ్లోకాలు చెప్పుకుంటూ ఆ శ్లోకానికి అనుగుణంగా అనుబంధంగా ఆ భావాలు ప్రతిబింబించే వేదవాక్యాలు. అంటే కౌసల్య వేదం చదువుకుందా అండి? ఇది అరుంధతి అనసూయ కాదు, చదువుకోకపోవచ్చు. మా చిన్నతనాల్లో ఘట్టం ఏమిటంటే సంధ్యావందనం చేసుకునేవాళ్ళం పెరట్లో కూర్చుని. చేస్తుంటే ఆ పక్కనే మా నాయనమ్మ గారు ఏదో పిణుగుతూ ఉండేవారు. ఒరే మంత్రం తప్పు చదువుతున్నావురా అనేవారు. అదేమిటో చెప్పండి అంటే అప్పుడు బామ్మ అనడం కాదు, నాయనమ్మ గారే. తాతగారిని అడగరా లేదా నాన్నగారిని అడుగు చెప్తారు. అంటే ఆ మంత్రం ఏమిటో ఆవిడికి తెలుసును, చెప్పకూడదు. వేదాలు విన్నారు, తెలుసును, భావాలు తెలుసును, కానీ ఇది పద్ధతి అనమాట. అంచేత కౌసల్య కూడా, కౌసల్య, సుమిత్ర, కైక వీళ్ళు కూడా పట్టపురాణులయ్యుండి దశరథునితో పాటు ఎన్నో యాగములలో ఎన్నో చోట మనకి ఎంతసేపు దశరథుని కానీ ఆ పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ ఒకటే గుర్తొస్తుంది. వాళ్ళు నిత్యము చేసే యాగాలు ఉన్నాయి, వాటిలో పక్కనే ఉండేవారు వాళ్ళు. అలాంటప్పుడు మంత్రాలు చదువుతుంటే ఆ విశేషాలు పెద్దల ద్వారా వశిష్ఠులు తెలుసుకునేవారు, ఇంటికి వచ్చిన వాళ్ళు తెలిసేవారు. ఆఖరికి దశరథుడు పుత్రకామేశ్వరుని మొదటి దీక్షాం విశత అన్నట్ట. మరి చెప్పాలని అవసరమా? ఆ దీక్షాం విశతకి యజుర్వేదంలోనూ అథర్వణ వేదంలోనూ ఆ దీక్షా శబ్దం పట్టుకుని ఏ నియమాలు పాటించాలో చెప్పారు అక్కడ. అవన్నీ ఉండాలి అక్కడ. అశ్వమేధం కానీ మరో దాంట్లో కానీ ఇంత ఉంటుంది, పైకి వచ్చిన వాళ్ళ మామూలు పాట అంతే. అలాగా అంచేత కౌసల్య కోసల దేశాధిపతి యొక్క
కుమార్తె కోసల దేశాన్ని పరిపాలించే ఈయన అగో ఆ మహానుభావులంతా అలాంటి వాళ్ళు. ఇది త్రేతాయుగం నాటి సంఘటన, అది గుర్తుపెట్టుకోండి. అంచేత వాళ్ళకి వేదములు ఉచ్చరించకపోయినా తత్వం మాత్రం వాళ్ళకి తెలుసును. మరి బామ్మలు వాళ్ళంత టైంలో హోమ్ సైన్సు వంట వరకు పుస్తకాలు ఉన్నాయండి. మరి వాళ్ళు అన్ని రకాల వంటలు ఎలా చేశారండి? అది గమనించండి. కాలాన్ని బట్టి కొన్ని తత్వాలు వాళ్ళకి అలవాటైపోతాయి. అది అంచేత ఇక్కడ అయోధ్యాకాండలో 25వ సర్గలో మొదలైంది ఇది. కౌసల్య మాటలు శ్రీరాముడికి వీడుకోలు పలుకుతూ చెప్పింది తప్ప కానీ భంగ్యంతరంగా అంతరార్థపరంగా దేవతలకి వేడుకోలు. ఇక్కడ వీడుకోలు, అక్కడ వేడుకోలు. కౌసల్య రాముణ్ణి సంబోధిస్తూ కొన్ని పదాలు ప్రయోగించింది. అంటే అంత అవసరమా? అబ్బాయి పుత్ర సరిపోతుంది కదా. కానీ వాల్మీకి రామాయణం, భారత అలా వ్యాసుడు దాంట్లో ఎక్కడా కూడా పదప్రయోగాలు ఉంటే ఏదో పనిగట్టు ఉంటే తెలుసని కాదు. అంటే మా ఊళ్ళో చిన్నప్పుడు ఒకతను డాక్టర్ అవుదాం అనుకున్నాడు, కాలేదు. ఇప్పటికి కూడా డాక్టర్ అని అంటారు. అలాగే మా మాస్టర్, మా బంధువులకి ఆయన లెక్చరర్గా పనిచేశారు. ఆ టైంలో ఎవరు లేరు. ఇప్పటికీ ఆయన లేరు. ఆయన మాకు బావగారు అవుతారు, మేనమావగారు అవుతారు. ఆయన లేరు, లెక్చరర్ గారు అంటారు ఆయన పట్టుకుని. ఇలాగే ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఏం చేస్తుంది దానికి ఆ పేర్లు అలా పడిపోతాయి అన్నమాట. అలాంటి పేర్లతో పిలిచినట్టుగా కాదు ఇది. కౌసల్య అంటుంది రాఘవ శార్దూల. అక్కడేమిటిది? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల అని అన్నాడు. అక్కడ గురువుగారిని ముని శార్దూల అని ఈయన అన్నాడు, అంటాడు. అది రాఘవ శార్దూల. అలాగే ఇంకోతోడు ప్రేమగా పుత్ర అంటుంది. మరో చోట మహాబాహో, ఇంకో చోట నరోత్తమ, మరో చోట ఇందాక పుత్ర అంది కదా, పుత్రక అంటుంది. ఇంకో చోట పేరు పెట్టింది రామ అంది. ఇంకో సందర్భంలో రఘునందన. ఇంకొక చోట ఆర్తి అద్భుతంగా వచ్చి పేరు పెట్టకుండా వత్స వాత్సల్యం చూపించింది. ఇలాంటి పదాల వెనకాల కూడా వైదిక మంత్రములు, వేద మంత్రములు అంతరార్థం కనిపిస్తుంది. అది ముందు చూసుకుంటూ వెళదాం. ఇక అంటోంది, నాయన నువ్వు ధర్మ పాలన కోసం బయలుదేరావు, పితృవాక్య పాలనగాను మంచిది అంచెది గుర్తుపెట్టుకో. యం పాలయసి ధర్మం త్వం ధృత్య నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మ త్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని కోసం వెళ్ళిపోతున్నావో నువ్వు, రఘువంశంలో శార్దూలము వంటివాడు. శార్దూల శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. పెద్ద పులని, సింహమని కూడా ఉన్నాయి. రెండిటి అర్థాలు ఉన్నాయి. అది వ్యాకరణంలో అడగండి. రాఘవ శార్దూల, నరశార్దూల, వీటన్ని అర్థం అదే. సింహము లాంటి వాడివి. యం పాలయసి ధర్మం త్వం, ఏదైతే ధర్మం అంటున్నావో నువ్వు, రాముడు ధర్మాత్ముడంటే తల్లిని తండ్రి ఇబ్బంది పెట్టాడు. ఆ ధర్మ సంగతి నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత చెప్పుకుందాం. ఆ ధర్మం దాన్ని చూడు. ధృత్య నియమేన చ, ధర్మం పాలించాలంటే ధృతి ధైర్యం కావాలి. నియమేన చ, మనసు చంచలమవుతుంది, అది నియమించగలిగి ఉండాలి. అలాంటిది ధర్మం. ధృత్వం ధృత్య నియమేన చ సవై రాఘవ శార్దూల. అక్కడ వై ఎందుకండి అంటే, వై అన్నది ఇండీడ్ అన్న పదము కాదు, అవలీలగా చెప్పడం కోసం వై అన్నది. ఆజ్ఞాపయస్వ యథేష్టం వై అంటాడు రాముడు విశ్వామిత్రుడితోటి. అయ్యా తాటకా సమరం అయిపోయింది, మరుదువాలు అయిపోయింది, పని అయిపోయింది, నెక్స్ట్ రోజు ఎప్పుడు అయోధ్యకు వెళ్ళడానికి అని అడగాలి కదా. లేదు, మర్నాడు వచ్చింటాడు. ఆజ్ఞాపయస్వ ఇమౌ స్మ మునిశార్దుల. ఇక్కడ స్మ అవసరం లేదు, ఇమౌ మునిశార్దులు అయిపోయింది. స్మ ఎందుకన్నాడు? తూ హీచ స్మ ఉన్నాయి కదా. అక్కడ అర్థం ఏమిటి? అయ్యా నిన్న మీరు పిలిస్తే వచ్చాము, ఇవాళ పని లేకపోయినా పిలవకుండా ముందే వచ్చి మేము నిలబడ్డాం. ఇమౌ స్మ
వీఆర్ ఇండీడ్ ప్రజెంట్ బిఫోర్ యూ. ఏం లేదండి, స్వామీజీలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా, అది కొంచెం మాకు వచ్చింది. బ్రాండ్ అలా పడిపోతుంది, పెయింట్లు పడిపోతుంటాయి. ఈ మౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయస్వ యథేష్టం వై. వై అంటే ఎందుకని కాదండి బాబు, పని కోసం వచ్చావు, ఆ పని అయిపోయింది, మేము వెనక్కి వెళ్ళిపోవాలి కాంట్రాక్ట్ ప్రకారం. కానీ మేము అలా అంటలే. మా నాన్నగారు నీకు అప్పచెప్పారు, గురువుగారు ఏం పని చెప్తే చేయమని చెప్పి, నువ్వు మళ్ళీ పని అంతా అయిపోయింది వెళ్ళు అంటే తప్ప మేము వెనక్కి వెళ్ళము. ఏదైనా సరే ఆజ్ఞాపించుకో, ఆజ్ఞాపయస్వ, ఆజ్ఞాపించుకో, ఫలితం నీదే. ఏమిటి, ఇంకేమన్నా పనున్నా చెప్పు, చేస్తాం మేము. అది వై అంటే ఆజ్ఞాపించేటప్పుడు నువ్వు మొహమాట పడక్కర్లేదు. అరే పిల్లల్ని దీనికోసం ఏదో పట్టుకొచ్చిన మళ్ళీ ఏమైనా చెప్తే బాగుండదేమో సంశయం లేదు. సంశయం ఆ వై వెనకాల ఇంత అర్థం ఉందండి. అలాంటిది ఇక్కడ కూడా అలాగే చెప్తోంది. సవై రాఘవ శార్దూల, ఆ ధర్మమే నిన్ను అవలీలగా రక్షించి తీరాలి. ధర్మ త్వాం రక్షతు కాదు, అభిరక్షతు. రక్షించడం అంటే ఎక్కడో కూర్చుంటే అభిరక్షతు, అభిముఖముగా వచ్చి రక్షించుగాక. అంటే నువ్వు పాటించే ధర్మమే, ధర్మం ఏమిటది, నడుస్తున్నావు, ఆ ధర్మరూపం బయటికి కనిపించకపోవచ్చుగాక, అదృశ్య రూపంలో ఉండి నీ మనస్సులో ఉండి నేనంతా కాపలా కాస్తుండేలాగా ఉండుగాక. త్వం రక్షతు. వాల్మీకి ధర్మజ్ఞ కహ అని అడిగాడు. అంటే రాజులో ధర్మం తెలిసిన వాళ్ళు లేరా? కాదు, ధర్మజ్ఞ. అలాగే రామో విగ్రహవాన్ ధర్మ, మారీచుడు అంటాడు రాముడు ఎక్కడ ధర్మం తప్పలేదండి. రామో విగ్రహవాన్ ధర్మ. అంతేకాదు ఇక్కడ కేవలం ధర్మమాస్థితం కైకమ్మతో చెప్తూ, అమ్మా నాహమర్థపరో దేవి, కేవలం ధర్మమాస్థితం అంటాడు. అలాగే సీతాదేవిని అప్పచెప్తూ కూడా జనక మహారాజు అన్నమాట చూడండి, బాబు పాణికృష్ణ సహ ధర్మచరీతవ అంటే పెళ్ళైన తర్వాత కదండి ధర్మచారి, కాపురం అయిన తర్వాత కదా ముందేమిటి కాదు. సహ ధర్మచరీతవ, నువ్వు ఏ ధర్మంలో నడుస్తుంటావో అదే ధర్మాన్ని ఈవిడ నడుస్తుంది. అంటే అంతర్ధర్మమూర్తి అయిన అలాంటి మహానుభావుడు. అలాంటి ధర్మమూర్తి కూడా ఒక చోట తప్పు చేశాడు అన్నాడు కుశలవుడు ఓ జోకులోను. అంటే ఆయన ఎంత ధర్మం పాటిస్తాడో చూపించడానికి. ఏమిటది, ఇది రామాయణంలో లేదు, కేవలం ఒక అద్భుత రామాయణం దేంట్లో ఉందని కుశలవులు ఎదిరించారు. రాముడు ధర్మమూర్తి, ఎదుర బుద్ధి అవుతారా మీకు అన్నాడు సుమంతుడు. పాపం యుద్ధంలో వెనకడుగు చేసేవాడుగా ధర్మమూర్తినా అన్నాడు లవకుమారుడు. యుద్ధంలో వెనకడుగు వేశాడు రాముడు. ఎక్కడ చూసారా మీరు, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పాడు నీకు? ఈ మధ్య కొత్తని చెప్తున్నారు కదా, వెంకటేశ్వరం కాదు బుద్ధ విగ్రహం ఇలాంటివన్నీ అలాంటివి. అంటే వాళ్ళు నవ్వు అన్నట్ట, మా తాతగారు చెప్పారు అన్నట్టు వాళ్ళు. మీ తాతగారు ఏమిటి? వాల్మీకి. ఎక్కడ? ఖరదూషణాదుల యుద్ధం దగ్గర రాముడు వెనకడికి వేసేట కదా అన్నాడు. సంఘటన ఏమిటో తెలుసా అండి, బాణప్రయోగం చేశాడు రాముడు కరుణ మీద, గుండె చీలింది, నెత్తురు జట్లా కొట్టుకొస్తుంది మీదకి. వస్తుండగా వాడు ఒక్కడుగు ముందుకు వేశాడు. మళ్ళీ రాముడు వెంటనే బాణప్రయోగంతో వాడిని చంపచ్చును. కానీ రాముడు యుద్ధనీతి లోపల కూడా ధర్మం తప్పడు. ఎందుకంటే తను ఎక్కుపెట్టిన బాణానికిను లక్ష్యానికి 13 అడుగుల దూరం ఉండాలి ఆ రోజుల్లో పద్ధతి. వాడొక్కడుగు ముందుకు వేశాడు. ఇప్పుడు ఏమైంది, 12 అడుగుల దూరం ఉంటుంది. ఇప్పుడు బాణప్రయోగం చేశాడు అనుకోండి, యుద్ధ ధర్మం తప్పినట్టే కదా. మరి ఏం చేయాలి? వాడిని చంపకపోతే కుదరదు, వాడు ఇంకా వచ్చేస్తాడు. అందుకని యుద్ధం చేసేటప్పుడు ఎడమకాలు ముందేసి నిలబడతాడు కదా, ఆ ఎడమకాలు తీసి కుడికాలు దగ్గర పక్కకి పెట్టాడు. తాను వెనక్కి వెళ్ళలేదు, అడుగు తీసి జస్ట్ దాన్ని వేళాకోళం చేశాడు లవకుమారుడు. అంటే రామాయణాన్ని వాళ్ళు కూడా ఎంత బాగా చేస్తాడు. వాల్మీకి చెప్పాడు ఏమిటి, కించిత్ పదం అది చెప్తాడు. అక్కడ శ్లోకం ఉంది, దాసుడికి గుర్తులే శ్లోకం. అంతటి ధర్మమూర్తి సీతను వదిలిపెట్టాడు. వదిలిపెట్టి యజ్ఞాలు బంగారు సీతను చేయించుకున్నాడు. ఒకటి కాదండి,
60,000 మంది చేతులు చేయించాడు అక్కడ. అందుకనే సీతాదేవి యజ్ఞాలు అవి చేస్తున్నాడా అని అడిగింది ఆవిడ. బాబు అంటే ఏమిటి, నేను లేను కదా, ఏం చేస్తున్నట్టు అన్నాడు. అంతటి ధర్మమూర్తి. అంచేత నాయన రామచంద్ర, నువ్వు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నావో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. రాముడు ధర్మం పాటించాడా? ఏమిటది? పితృవాక్య పాలన ధర్మం అంటారు అందరూ. అంటే తల్లి చెప్పినవాడు విన్నాడు. కానీ ఇది మామూలు మాట అండి. పితృవాక్య పాలన ధర్మం అంటే పెళ్ళానికి ఇచ్చిన మాట ఉంది, అదేం చేస్తారండి? సభలో చెప్పిన మాట ఏమవుతుందండి? ఇది కాదు. ఎక్కడ భరతుడు వచ్చినప్పుడు కూడా చెప్తూ నేను పితృవాక్య పాలనా దక్షుణ్ణి అని చెప్పేటప్పుడు ఇండైరెక్ట్గా ఒక మాట చెప్పాడు. ఏమిటది? నాయన గారు కైకమ్మని వివాహం చేసుకునేటప్పుడు కైక తండ్రికి మాట ఇచ్చాడు. ఎంచేత ఈమెకి జన్మించబోయే సంతానానికే నేను రాజ్యం ఇస్తాను అంటే పితృవాక్య పాలన. తాతగారికి ఇచ్చిన మాటని నిజం చెయ్యాలి. కానీ నా మీద ప్రేమ కొద్దీ నన్ను ప్రజలంతా అవునంటున్నారు కనుక నీ సంగతి మర్చిపోయారు ప్రజలంతా. మీ తాతగారు కూడా ఏం మాట్లాడలేదు దానికి, అలాగే మేనమా కూడా ఎవరు లేదు. అలాంటివని మర్చిపోయిన రాముడు మాత్రము ఆ మాట మర్చిపోక దశరథుడు కైకమ్మకి ఇచ్చిన మాట పక్కనట్టే పెడితే కైకమ్మ గారి తండ్రి గారికి ఇచ్చిన వాక్యాన్ని పరిపాలించి ఆయన్ని సత్యసంధుణ్ణి చెయ్యాలి. ఇది మరి పితృవాక్య పాలన అంటే ఇంత అర్థం. ఎవరైనా పెద్దలు ఎక్కడైనా సూచించారా? సూచిస్తే నమస్కారం. మాకున్న అనుభవంతో ఆ వాక్యం ఎవరు చెప్పలేదండి. ఒక మా మరంగంటి వారు చెప్పారు. అది విశేషం. అంచేత పితృవాక్య పాలనా ధర్మం అంటే అది. అలాంటిది ధృతి నియమాలతో కూడిన పుత్రధర్మము మానవ ధర్మాన్ని అనుసరించే నిన్ను రక్షించుగాక. ఆ ధర్మమే రక్షించుగాక. ఆపద్ధర్మముగా వచ్చే వెనక్కన్నాడు భరతుడు. లేదో నాన్నకిచ్చినవాడు నాన్నకిచ్చా, నేను రాను అన్నాడంతే. ఇది ధర్మము. అది ధర్మమూర్తి గనక అది విశేషము. అందుకని కౌసల్య అంటోంది, నాయన ఇలాంటి ధర్మము నిన్ను రక్షించుగాక. ఇంకో 2 వాక్యాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుని అప్పుడు రాముడు చెప్పిన ఆ ధర్మ విధానాన్ని, ఈవిడ ఆశీర్వదించిన విధానాన్ని, వేదంలో ఉన్న భాగాన్ని మళ్ళీ మనం అనుసంధానం చేసుకుందాం. స్వస్తి.